తుంగభద్రా నది ఒడ్డున ఒక పట్టణంలో ఆత్మదేవుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు ధుంధులి అనే ఒక అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ధుంధులి మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె చాలా అహంకారి మరియు గయ్యాళి. అయినప్పటికీ ఆత్మదేవుడు తన భార్య ధుంధులితో అన్యోన్యంగా ఉంటూ వారిద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా వారికి సంతానం కలగలేదు. వారి ఇంట్లో పెంచుకుంటున్నటువంటి గోమాతకు కూడా సంతానము లేదు. చివరికి ఇంటి ముందున్నటువంటి చెట్లు కూడా కాపు కాయడం లేదు. కొన్నాళ్లకి ఆత్మదేవుడు ఆందోళన చెందుతూ, ఇంత సంపద ఉండి కూడా సంతానము లేకపోతే ప్రయోజనమేమిటి అని చెప్పి బాధపడడం మొదలుపెట్టాడు. బాధ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకుని అటుగా అడవిదారిన వెళ్తూ ఒక నది ఒడ్డున కూర్చుని ఆలోచించసాగాడు. అదే సమయానికి ఒక యోగి అటుగా వెళ్తూ ఆత్మదేవుణ్ణి చూసి తన బాధకు కారణం ఏమిటని అడిగారు. అందుకు ఆత్మదేవుడు, నా గత జన్మలో నేను ఎన్ని పాపాలు చేసి ఉన్నానో, ఈ జన్మలో నాకు సంతానం లేక సంతోషము లేదు అని బాధపడ్డాడు. అది విన్న యోగి తనకు దివ్య మహిమలు ఉండడం చేత కాసేపు తన కళ్ళు మూసుకొని ఆత్మదేవుని జాతకాన్ని పరిశీలించారు. జాతకాన్ని పరిశీలించినటువంటి యోగి ఆత్మదేవునికి సంతాన యోగం లేదు అన్న సంగతిని గ్రహించి ఆ విషయాన్ని తెలియజేశారు. అది విన్న ఆత్మదేవుడు నదిలోకి దూకి చావడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఆ యోగి తనని ఆపి ఎంతగానో నచ్చజెప్పారు. అయినా కూడా ఆత్మదేవుడు వినలేదు. ఏదోలా తనకు సంతాన భాగ్యం కలిగేలాగా చూడమని చెప్పి ఆ యోగిని వేడుకున్నాడు. చేసేది లేక ఆ యోగి ఒక దివ్యమైన ఫలాన్ని తన చేతికి ఇచ్చి తన భార్య చేత తినిపించమని చెప్పి కొన్ని షరతులు విధించారు. ఫలమును తిన్నాక తన భార్య అసత్యాలను పలకరాదని, మితంగా శాకాహారాన్ని తినాలని, పవిత్రంగా ఉంటూ శుచి శుభ్రతలను పాటించాలని నియమాలను విధించారు. ఫలాన్ని తీసుకున్నటువంటి ఆత్మదేవుడు సంతోషముతో ఇంటికి చేరి భార్య చేతికి ఆ ఫలాన్ని ఇచ్చి పాటించాల్సినటువంటి నియమాలను వివరించాడు. ధుంధులి ఫలాన్ని తీసుకుందే కానీ యోగి చెప్పినటువంటి నియమాలను పాటించడం కఠినతరమని, అంతేకాకుండా ఒకవేళ నియమాలను పాటించి తను సంతానాన్ని కన్నా కూడా తన అందం తరిగిపోతుందని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో తన చెల్లెలు అక్కడికి వచ్చింది. విషయాన్నంతా తన చెల్లెలితో చెప్పింది. సంతానం ఉన్నా కానీ ఆ సమయానికి మళ్ళీ గర్భం దాల్చినటువంటి తన చెల్లెలు తనతో ఒక సలహాని పంచుకుంది. ఎవ్వరికీ తెలియకుండా నా సంతానాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఈ 9 నెలల పాటు గర్భవతిగా నటించు, బదులుగా నాకు కొంత ధనాన్ని ఇవ్వు అని తన అభిప్రాయాన్ని అక్కకు తెలియజేసింది. ఈ ఫలాన్ని ఏం చేద్దాం అని ధుంధులి తన చెల్లెలని అడగగా ఆవుకు తినిపించమని సలహా ఇచ్చింది. చెల్లెలికి కాన్పు కలిగే వరకు ధుంధులి తన పొట్ట చుట్టూ మెత్తలు పెట్టుకుని గర్భవతిగా నటిస్తూ వచ్చింది. కొన్నాళ్లకి తన చెల్లెలు ఒక మగ సంతానాన్ని కని తన చేతిలో పెట్టింది. ధుంధులి ఆ సంతానానికి ధుంధుకారి అని నామకరణం చేసింది. కొన్నాళ్లకు ఆ దివ్య ఫలమును తిన్నటువంటి గోమాత ఆవు చెవులు, మనిషి రూపము ఉన్నటువంటి ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువు ఎంతో అందంగానూ దివ్యమైన రూపముతోనూ మంగళకరముగా కనిపించడం చేత ఆత్మదేవుడు తనకి గోకర్ణుడు అని నామకరణం చేశాడు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యే క్రమంలో గోకర్ణుడు విద్యాబుద్ధులను నేర్చుకొని గొప్ప పండితుడయ్యాడు. కానీ ధుంధుకారి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. జూదం, మద్యపానం, స్త్రీలోలత్వం, దొంగతనము చేస్తూ ఇటు కుటుంబాన్ని అటు ప్రజలను కూడా హింసించేవాడు. మద్యాన్ని సేవించడానికి అవసరమైనటువంటి డబ్బు కోసం ప్రతిరోజు తన తండ్రిని హింసించేవాడు. కొడుకు చేష్టలకు విసిగిపోయినటువంటి ఆత్మదేవుడు ఏమి చెయ్యాలో దిక్కుతోచక బాధపడుతూ కూర్చున్నాడు. అది చూసినటువంటి గోకర్ణుడు తండ్రిని బాధపడవద్దని వారించాడు. మనము ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వస్తాము. కుటుంబము, స్నేహితులు, బంధువులు అంటూ రకరకాల బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాల పట్ల మనకు ప్రేమ ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది, కర్తవ్య నిర్వహణ ఉంటుంది. కానీ ఇవేవీ శాశ్వతము కాదు. బంధాలకు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువ దుఃఖం మిగులుతుంది. ఈ ప్రపంచాన్ని విడిచిపోయేటప్పుడు మనతో ఎవ్వరూ రారు. మనం చేసుకున్న కర్మలే మనతో వస్తాయి.
పరమాత్ముని చింతనలో పడితే మనసు తేలిక పడుతుంది, అది మిమ్మల్ని మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది అని గోకర్ణుడు చెప్పగా, వివేకముతో కూడినటువంటి తన కొడుకు మాటలు విన్న ఆత్మదేవుడు తన ఇంటిని విడిచి అడవి బాట పట్టి నిత్యము హరినామస్మరణ చేస్తూ వైకుంఠ ప్రాప్తిని పొందాడు. ఒకరోజు ధుందుకారి 5 వేశ్యలను ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ల నిత్యావసరాలను తీర్చడానికి కావలసినటువంటి డబ్బును తన తల్లిని హింసించి తీసుకునేవాడు. డబ్బు ఇవ్వకపోతే ఇనుపు చువ్వలతో వాతలు పెడతానని, కాల్చుతానని, కాల్చి చంపుతానని బెదిరించేవాడు. కొడుకు పెట్టే హింసలను భరించలేనటువంటి ధుందులి ఒకరోజు బావిలో దూకి ప్రాణత్యాగం చేసింది. వ్యసనపరుడైనటువంటి ధుందుకారి అడ్డు అదుపు లేకపోవడంతో ఉన్న ధనమంతా పోగొట్టుకున్నాడు. అది గమనించినటువంటి వేశ్యలు తమకు డబ్బు బంగారం కావాలని, లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతామని బెదిరించారు. కష్టపడి పనిచేయడం చేతకానటువంటి ధుందుకారి ఒక రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ వేశ్యలకు తీసుకొచ్చి సంపదను మొత్తం ఇచ్చాడు. రాజుగారి సైనికులు దొంగ కోసం వెతుకుతున్నారు అన్న వార్త ఆ వేశ్యలకు తెలిసింది. దొంగతనము చేసిన ధుందుకారి పట్టుబడితే గనక తాము కూడా పట్టుబడి శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలుసుకున్నటువంటి వేశ్యలు ధుందుకారి మెడకు తాడుతో ఉరివేసి చంపాలనుకొని ప్రయత్నించి ప్రయత్నం ఫలించకపోయినప్పటికీ ఎర్రగా కాలుతున్నటువంటి నిప్పు కణికలను తన గొంతులో వేసి చంపారు. ఇంకేముంది, బ్రతికుండగా అరాచకాలు పాపాలు చేసినందుకు ధుందుకారి ప్రేతాత్మగా మారాడు. శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పటికీ కూడాను ప్రేతగా మారినటువంటి ధుందుకారి ఆత్మ ఆకలి దప్పులు తీరక, కోరికలు తీరక, ఒక చోట కుదురుగా ఉండలేక జనాలను హింసించడం మొదలుపెట్టింది. ఒకనాడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చినటువంటి గోకర్ణుణ్ణి కూడా ధుందుకారి ప్రేత ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది. ఆ ఆత్మ తన అన్న ధుందుకారిదని, తనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడనే సంగతి గోకర్ణుడికి అర్థమైంది. వెంటనే తీర్థయాత్రల నుండి తీసుకువచ్చినటువంటి పుణ్యజలాలను చిలకరించిన వెంటనే ఆ ఆత్మ కనిపించింది. తనకు ముక్తి కావాలని, ఈ ప్రేతగా సంచరించలేనని వేడుకుంది. ప్రేతాత్మగా మారిన తన అన్న బాధను చూడలేక తనకు ముక్తిని కలిగించడానికి గోకర్ణుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నమూ ఫలించలేదు. సదాచారంలో భాగంగా సూర్యభగవానుణ్ణి కొలుస్తూ ఒకరోజు తన అన్న గురించి వివరించి ఏదైనా పరిహార మార్గాన్ని సూచించమని వేడుకున్నాడు. భాగవత సప్తాహ పారాయణాన్ని నిర్వహించి తన అన్న ఆత్మ పారాయణాన్ని శ్రవణం చేసేలాగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించాడు. గోకర్ణుడు భాగవత పారాయణానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సంగతి నలుదిశలా తెలిసి జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. ధుందుకారి ప్రేతాత్మ కూడా ఆ పారాయణాన్ని శ్రవణం చేయడానికి అక్కడికి వచ్చింది. ఆత్మలు ఆరుబయట గాలిలో నిలకడగా ఉండలేవు అన్న సంగతి తెలుసుకున్నటువంటి గోకర్ణుడు 7 ముడులు ఉన్నటువంటి ఒక వెదురును తెచ్చి అందులో నివాసము ఉండి కథాశ్రవణాన్ని చేయమన్నాడు. ప్రతిరోజు భాగవత పారాయణము ముగిసే సమయానికి ఆ వెదురుకు ఉన్న ఒక్కో ముడి వీడుతూ 7 రోజులు పూర్తయ్యేసరికి 7 ముడులు వీడి అందులో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్న ధుందుకారి తన ఆత్మరూపం నుండి విముక్తి పొంది బయటికి ఒక దివ్య స్వరూపంలో ఉద్భవించాడు. అతని శరీరం మేఘంలా చీకటిగా ఉంది మరియు తులసి మాలలతో అలంకరించబడి తలపై అందమైన కిరీటము మరియు మనోహరమైనటువంటి చెవిపోగులు ఉన్నాయి. ఇంతలో ఒక దేవదూత విమానంలో వచ్చి ధుందుకారిని వైకుంఠానికి ఆహ్వానించాడు. అది చూసిన గోకర్ణుడు దేవదూతను ఆపి, ఇక్కడ ముక్తి కోసం ఇంతమంది ఎదురుచూస్తుండగా, ఇంతమంది కథాశ్రవణం చేయగా ధుందుకారిని మాత్రమే మీరు వెంట తీసుకువెళ్ళడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆకలి దప్పులతో ఎప్పుడూ అలమటించే ధుందుకారి ప్రేతాత్మ 7 రోజుల పాటు ఎటూ కదలకుండా భాగవత శ్రవణము ద్వారా భగవంతుని లీలలు వింటూ అందులోనే లీనమైపోయి తన ఆకలి దప్పులను కూడా మర్చిపోయి శుద్ధమైన ఆత్మతో తన శ్రద్ధను చూపించాడు. ఇదే ధుందుకారికి ఇక్కడ ఉన్న మిగిలిన భక్తులకి ఉన్న తేడా అని చెబుతూ ఆ దేవదూత ధుందుకారిని తన విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. కొన్ని దినాల అనంతరం గోకర్ణుడు మళ్ళీ ఒక భాగవత సప్తాహ పారాయణాన్ని నిర్వహించాడు. ఈసారి భక్తులంతా కూడా భాగవత సప్తాహ పారాయణము ద్వారా ఆ భగవంతుని లీలలను వినడంలో
భక్తి శ్రద్ధలతో లీనమైపోయారు. దేవదూతతో పాటు స్వయంగా ఆ పరమాత్ముడే కథా ప్రాంగణానికి వచ్చి గోకర్ణుణ్ణి ఆలింగనం చేసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ముక్తిని కలిగించి తన విమానములో తీసుకుపోయి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. కథలోని ఆత్మదేవుడు ఏం చేశాడండి? తన ప్రాప్తంలో సంతానయోగము లేకపోయినా కానీ ఒక దివ్య మహిమలు ఉన్నటువంటి ఒక యోగిని సంతాన యోగం కోసం బ్రతిమిలాడి మరీ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. మనలో కూడా కొంతమంది అంతేనండి. మనకు ఉన్న వాటితో సంతోషపడక లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. దేవతలను, బాబాలను, యోగులను ఆశ్రయిస్తూ ఉంటాం. నిరంతరం భగవద్ధ్యానంలో ఉండడం చేత వాళ్ళకి యోగులు, సిద్ధులు ఉంటాయి. అదే పనిగా మన కోరికలను వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయడం వల్ల చేసేది లేక వాళ్ళు వారి సిద్ధిని ఉపయోగించి మన కోరికలను నెరవేరేలా చేస్తారు. మన కర్మలో లేనప్పటికీ అసాధారణమైనటువంటి పద్ధతులలో మన కోరికలను నెరవేర్చుకోవాలని చూస్తే మాత్రం అలాంటి వారికి ఘోరమైన పరిణామాలు తప్పవు. అసాధారణమైన పద్ధతికి సహజంగానే దుష్పరిణామం ఉంటుంది కదండి. అన్ని మతాల వారికి వారి వారి గ్రంథాలలోని సారాంశం తెలుసును. కానీ హిందువులమైనటువంటి మనలో కొందరికి మన గ్రంథము పేరు మాత్రమే తెలుసును, అందులోని సారాంశము తెలియదు. తెలుసుకోగలిగితే మాత్రం మన కర్మని అసాధారణమైన పద్ధతిలో మార్చుకోవడానికి ఎప్పటికీ ప్రయత్నించము, ఇబ్బందుల పాలవ్వము. హరే కృష్ణ.